చాలామంది పేషెంట్స్ నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది, దానివల్ల నాకు తలనొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, కాళ్ళు వాస్తున్నాయి, చేతులు వాస్తున్నాయి అనే కామన్ కంప్లైంట్స్ కూడా చెప్తూ ఉంటారు. మాకున్నంత పరిజ్ఞానం ప్రకారం గ్యాస్ అనేది యాక్చువల్లీ అది చాలా వేగ్గా వాడే టర్మినాలజీ. మన 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 వాడుక భాషలో చాలా వేగ్గా వాడేస్తూ ఉంటాం, గ్యాస్ 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 అంటూ. యాక్చువల్ చెప్పాలంటే అది గ్యాస్ ట్రబుల్ కాదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్. గ్యాస్ట్రిక్ అనేది స్టమక్ని మనం ఇంగ్లీష్లో మన మెడికల్ టర్మినాలజీలో గ్యాస్ట్రిక్ అని గ్యాస్ట్రో అని అంటాం. సో దానికి వచ్చే ప్రాబ్లమ్స్ని మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటామే కానీ జనరల్గా గ్యాస్ ట్రబుల్ అనేది వెరీ వేగ్లీ యూజ్ టర్మ్. మన ఎస్పెషల్ మన పార్ట్ ఆఫ్ ఇండియాలో ఆ టర్మినాలజీ చాలా తేలిగ్గా అన్నిటికీ వాడేస్తూ ఉంటారు. సో గ్యాస్ ట్రబుల్ వల్ల కాళ్ళ వాపులు రావడం, చేతుల వాపులు రావడం, లేదా ఇంకేదన్నా ఇతరత సమస్యలు రావడం అనేది జనరల్గా నోటీస్ చేయము, జరగదు. సో మనం ఈ వర్డ్ని చాలా తేలిగ్గా వాడకూడదు. దాన్ని గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటారు, నాట్ గ్యాస్ ట్రబుల్.